నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అందరికీ అందుబాటులో ఉంటా పార్టీ పటిష్టతపై కేటీఆర్ మార్గనిర్దేశనం. గెలుపు అహంకారం పనికిరాదన్న కేటీఆర్, వచ్చే ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పిలుపు. హైకోర్టు విభజన బీజీజీఎఫ్ నిధులపై కేంద్రం హామీ, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఎంపీల ఆశాభావం. ప్రధానిపై మరోసారి రాహుల్ వ్యంగ్యాస్త్రాలు, జీఎస్టీ విషయంలో ఉలిక్కిపడేలా చేశామని వ్యాఖ్య. బ్యాలెట్తో ఎన్నికలపై సీఈసీ పూర్తి విముఖత, ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు కొట్టిపారేసిన అరోరా. బ్యాంకులకు 83,000 కోట్లు సమకూర్చుకున్న కేంద్రం, రుణ సామర్థ్యం పెంచేందుకు చర్యలు.